అనగనగా ఒక కోసల రాజ్యం. కోసల రాజ్యం సువిశాలంగా ఉండేది. కోసల దేశపు రాజ్యంలో కోసల రాజ్యపు రాజు మనోభూపాలుడు. ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండేవారు కాదు. ఆయన ఎప్పుడు ఏదో ఒక విషయంలో బాధపడుతూ దిగులు చెందుతూ ఉండేవారు. ఒకరోజు రాజుగారు అటు ఇటు తిరుగుతూ తీవ్రమైన నిరాశతో ఉన్నారు. రాజుగారు అడవిలోకి విహారానికి వెళ్దామని ఆలోచించారు. అనుకున్నదే తరువుగా రాజుగారు అడవిలోకి విహారానికి వెళ్ళారు. అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉండగా ఆయనకు ఒక నాగ సాధువు కనిపించారు. నిత్య సంతోషి అనే సాధువుని చూశాడు. ఆ సాధువు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారు. రాజుగారు ఆశ్చర్యపోయి సాధువును అడిగారు, స్వామి, నాకు ఇంత ధనం అధికారం ఉన్నా నేను సంతోషంగా లేను, కానీ మీరు మాత్రం ఇంత ప్రశాంతంగా సంతోషంగా ఎలా ఉన్నారు అని అడిగారు. సాధువు ఒక నవ్వు నవ్వి, రాజా, సంతోషం అనేది మన మనస్సులోనే ఉంటుంది. మీరు ధనం అధికారం వెనుక పరిగెడుతున్నారు, కానీ నిజమైన సంతోషం అనేది మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్లో ఉంటుంది. ప్రకృతిని ఆస్వాదించడం ఒక సంతోషం, మంచి స్నేహితులతో సమయం గడపడం ఒక సంతోషం, ఇతరులకు సహాయం చేయడం ఒక సంతోషం. వీటన్నింటిలో సంతోషం దాగి ఉంటుంది అని చెప్పారు. రాజుగారు సాధువు మాటలను అర్థం చేసుకున్నారు. రాజుగారు అడవి నుంచి తన రాజ్యానికి బయలుదేరాడు. రాజ్యానికి వెళ్ళిన తర్వాత తను తెలుసుకున్న విషయాలను దర్బార్లో ప్రస్తావించాడు. ఆయన తన దృష్టిని ధనం అధికారం నుండి మార్చి తన చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేయడం మొదలుపెట్టారు. ఆయన ప్రకృతిని ఆస్వాదించడం, అదేవిధంగా తన స్నేహితులతో సమయం గడపడం కూడా మొదలుపెట్టాడు. కొంతకాలానికి రాజుగారు నిజమైన సంతోషం అంటే ఏమిటో తెలుసుకున్నారు. ఆయన తన జీవితాన్ని ఆనందంగా గడపడం ప్రారంభించాడు. కథలోని నీతి: నిజమైన సంతోషం అనేది ధనం అధికారం వెనుక కాదు, మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్లో ఉంటుంది.